వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మనకు ప్రతిరోజు 4.5 కోట్ల ఎగ్స్ మనకు వినియోగం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎగ్స్ తాలూకా ముఖ్యం అంటే చీపెస్ట్ ప్రోటీన్ అన్నమాట. కల్మిషన్ లేని ప్రోటీన్ సప్లై చేయడానికి అంటే పేదవాడికి వెంటనే దొరికే ప్రోటీన్ అనేది ఎక్కువ ఒకటి. ఎగ్ తినే వాళ్ళు ఎటువంటి జబ్బులు కానీ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన ఇండియాలో అంటే సంవత్సరానికి 70 గుడ్లే తింటున్నాం. మిగతా దేశాలు కంపేర్ చేసుకుంటే 170-200 గుడ్లు తినే సంవత్సరానికి తినే పరిస్థితి ఉంది. మనది లెక్క వేసుకుంటే 70 ఎగ్స్ పర్ యాన్యువల్ సంవత్సరానికి 70 గుడ్లు తినే పరిస్థితి ఉంది. అంటే ఎంత తక్కువ ఉన్నానో తెలుసుకోవాలి. రెండోది ఈ ఎగ్స్ కన్సంప్షన్ పెంచడానికి అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ 70 గుడ్లు కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. మనం ఒక 10 గుడ్లు పెరిగితే ఒక రైతుగా ఒక ఫ్యామిలీలో ఒక రోజు తిన పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మంచి ప్రోటీన్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా కల్మిషన్ లేని ప్రోటీన్ ఇవ్వడం అనేది ఎగ్ తప్పితే ఇంకా ఏం లేదు. ఒక ఎగ్ని ఇలా మిల్క్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఇలా చికెన్ అండ్ మటన్ అంటే దాని రేట్ ఎక్కువ ఉన్నది అన్నది వేరేదో తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎగ్ అన్న విషయంలో మాత్రం ఎటువంటి కల్మిషన్ లేని పరిస్థితి కనిపిస్తుంది. కల్మిషన్ లేని ప్రోటీన్ సప్లై చేయగలిగేది ఎగ్ ఒకటే. సో అది మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఏంటంటే మనకు ఉన్న పాపులేషన్ రాను తగ్గడానికి అవకాశం ఉంది. బట్ ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే వచ్చే 3 సంవత్సరాలు 30% పెంచాలన్న ఉద్దేశంతో మన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఫామ్లో కూడా బయోసెక్యూరిటీ మెషర్ ఎలా చేయాలన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి మన అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అందరికి ట్రబుల్ చేస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఓన్లీ బర్డ్స్ నుండి అంటే కోడి నుండి కోడికి మాత్రమే వ్యాపించగలదు. ఇది మనిషికి వ్యాపించిన దాఖలాలు మన ఇండియాలో అయితే లేవు. కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సింది ఏం లేదు. ఏదైనా అలాగ డైరెక్ట్గా అందులో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి ఏమైనా వచ్చే అవకాశం ఉంది తప్ప మాంసం తినటం వల్ల గుడ్డు తినటం వల్ల అది వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ. ఈ వైరస్ ఒకవేళ ఎవరికైనా వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ పై దేశాల్లో వచ్చినది మామూలు జలుబు, దగ్గు, తుమ్ములు, కళ్ళు ఎర్రబట్టడం ఇలాంటి మనం ఎలాగైతే మన వైరల్ ఫీవర్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. అంతకంటే ఏం రాదు. అలాగే మనం 5-6 రోజులు మందులు వాడితే నార్మల్ అయిపోద్ది. అంతేగాని దీనివల్ల ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఇది కానీ లేదు. కాబట్టి దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన పనే లేదు. ఈ రీసెంట్ కాలంలో బర్డ్ ఫ్లూ వలన ప్రజలకి ఇబ్బంది వస్తుందని ఒక అపోహ కొంతమంది అతి ఉత్సాహంగా ఉన్నటువంటి మీడియా మిత్రుల వల్ల కానీ ప్రజల వల్ల కానీ జరిగింది. దీన్ని వెంటనే ప్రభుత్వం వారు కూడా స్పందించి ప్రతి జిల్లాలోనూ వారి డిపార్ట్మెంట్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ దాని వల్ల హ్యూమన్ బీయింగ్స్ ఏ రకమైనటువంటి హాని లేదనే విషయాన్ని అనేక రకాలుగా అన్ని విధాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని నమ్మాం. చికెన్ తినడం వల్ల కానీ ఎగ్స్ తినడం వల్ల కానీ హ్యూమన్ బీయింగ్స్కి ఎట్టి పరిస్థితుల్లో హాని లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.